రావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ మీ అందరికీ పేరు పేరున వందనం. చీఫ్ గెస్ట్‌నో కాదో కానీ గెస్ట్‌ని మాత్రం వాస్తవం. మిత్రులారా, ఈ వెను తెలంగాణ పుస్తకం తీసుకొచ్చినందుకు ముందుగా నేను కందుకూరి రమేష్ బాబు గారిని అభినందిస్తున్నా. ఇందులో ఆయనేమి తాను సృష్టించి ఏ విషయాలు చెప్పట్లేదు. తాను విన్న విషయాలు మనల్ని కూడా వినమని చెప్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, జీవితం ఎట్లుంది అనేది కొంత పరిశీలించండి, ఆలోచించండి అని చెప్పి అనేక కోణాల నుంచి ఆయన విస్తృతంగా తిరిగి తెలంగాణలోని అనేకమైన అంశాలను స్పృశించిండు, అనేక వర్గాలను కలిసిండు, వాళ్ళతో మాట్లాడిండు. వాళ్ళ నిత్యం అనుకుంటున్నటువంటి విషయాలను, వాళ్ళు చెప్పిన మాటల్ని ఆయన రికార్డు చేసి మన ముందు పెట్టిండు. ఇది చాలా నా దృష్టిలో వర్తమాన తెలంగాణను అర్థం చేసుకోవటానికి మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇవాళ ఏ వర్గాలు ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాయి అనేది అర్థం చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దానికోసమైనా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇవి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఏదో ఒక సమయంలో చూసినటువంటి వాళ్ళమే, అనుభవించినటువంటి వాళ్ళమే. కొత్త విషయాలు ఏం కావు. ఈ విషయాలు మన దృష్టికి వచ్చినటువంటివే. మనకు చేతనైన కాడికి మనం మార్చటానికి మనవంతుగా ఒక ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నము ఎవరికి వాళ్ళం మనం చేస్తూనే ఉన్నాం, కానీ ఉమ్మడిగా ఒక ప్రయత్నం చేయటానికి మాత్రం చాలాసార్లు ఇబ్బంది పడతా ఉన్నాం. నేను ఎక్కువ విషయాలు చెప్పను, కానీ ఒక స్పష్టత మనకు భవిష్యత్ తెలంగాణ మీద లేదు అని హరగోపాల్ సార్ చెప్తున్న దాంతో నేను పూర్తిగా అంగీకరించాను. స్పష్టత ప్రజలకు ఉంది, భవిష్యత్తు చిత్రపటం కూడా వాళ్ళ మనసులో ఉంది. అసలు చేతగాని ముసలవ్వను పోయి అడిగినా తెలంగాణ వస్తే తనకేమవుతుందో చాలా స్పష్టంగా చెప్పగలిగింది. విషయం ఏంటంటే ఈ స్పష్టత నాయకత్వానికి లేదు. అది మనకున్నటువంటి సమస్య. సమాజానికి లేదు అనుకుంటే పొరపాటు. సమాజానికి ఉంది, నాయకత్వానికి లేదు. నాయకత్వానికి ఎందుకు రాదు? ఇది కీలకమైన ప్రశ్న, అడగవలసినటువంటి ప్రశ్న. ఏం చేస్తే వస్తుంది? అది కూడా చాలా కీలకంగా అడగవలసినటువంటి ప్రశ్ననే. ఏం చేయవలసి ఉంటుంది అందులో మనం మార్పులు తేవటానికి? కనీసం ఎదుటివాడు కష్టంతో వచ్చినప్పుడు వినగలిగేటువంటి శక్తి అయినా రావాలంటే ఏం చేయాలి? ఇవి నా దృష్టిలో కొంత మనం సీరియస్గా చర్చించవలసిన అంశాలు. ఇవాళ ఇక్కడ చేయగలుగుతామని నేను అనుకోవటం లేదు, కానీ ఒకరోజు మీడియా లేకుండా క్లోజ్డ్ డోర్ కూర్చుంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, ఒక అవగాహనకు రావచ్చు. దాన్ని ఆచరణలో పెట్టడానికి సీరియస్గా ప్రయత్నం చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని కూడా నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ ప్రయత్నం ఒకటి మనం సీరియస్గా చేయవలసి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా, ఆశిస్తున్నాం. మనం పూనుకొని ఇప్పటికైనా చేస్తామని. కానీ నిజంగా కూడా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఒక భయం. 10 ఏళ్ల పాటు మనుషులు ఇంత భయంలో బతికినరు అంటే నమ్మలేమి. ఇయ్యాల వెనక్కి తిరిగి చూస్తే వాస్తవం అది. ఇంత భయం నడుమ కూడా జనం తిరుగుబాటు చేయలేదా అంటే చాలా సాహసంగా తిరుగుబాటు చేసిండ్రు. నిజామాబాద్ జిల్లాలో నీళ్ల కోసం రోడ్లు ఎక్కినందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టినప్పటికీ 144 సెక్షన్ పెట్టి ఊళ్ళకు బంధువులను రానియకుండా, ఎవరిని రానియకుండా చేసినప్పటికీ వాళ్ళు నిరసన తెలిపారు. అక్కడ మన లక్షట్పేట యువతల గోదావరి దాటినాక ఊరు పేరు గుర్తుకొస్తలేదుగా, పాసిగాం ఊరు నేను చూసినానే. ఆవలికి ఇవలికి కూడా పోనిస్తలేరు సార్, పోలీసు వాళ్ళు ఎంట నడుస్తున్నారని ఆడవాళ్ళు చెప్తుండ్రు. అట్లాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళు ప్రశ్నించారు, తిరుగుబాటు చేశారు. మొత్తంగా తమ ఊరికి ఇంత పెద్ద చెరువు వద్దు అని మల్లన్న సాగర్ను నిరసించి రోడ్డు మీదకి వెళ్తే విపరీతంగా లాఠీచార్జ్ చేసినప్పుడు కూడా నిరసించారు. నిరసన తెలుపలేదని మనం అనుకుంటే పొరపాటు. వరంగల్లో మనకు అబ్బాయి ఉద్యోగం వస్తలేదు అని సూసైడ్ చేసుకున్నప్పుడు మనం వెళ్ళటమే కష్టమైనటువంటి సందర్భంలో ఊరి ప్రజలందరూ కూడా నిరసన తెలిపారు.
దాదాపు ఒక 120 మంది యువకులు ఉద్యోగాలు రావటం లేదని ఆత్మహత్య చేసుకోవటం కూడా ఒక రకమైన నిరసనే. ఇన్ని రకాలుగా నిరసన తెలుపలేదు అని మనం అనుకుంటే చాలా పొరపాటు. చాలా తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిండ్రు. 151 పేరుతో అనేక మందిని అరెస్ట్ చేసిండ్రు. పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిండ్రు. అనేక మంది మీద కేసులు పెట్టిండ్రు. ఇవాళటికి కూడా వందల మంది రోజు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మీరు పొద్దున పోయి కూర్చుంటే నాంపల్లి కోర్టుల్లో పిలిచేవన్నీ ఇట్లాంటివే ఉంటాయి. కొన్ని కోర్టుల్లోనైతే ప్రత్యేకంగా ఇవే కేసులు పిలుస్తుంటారు. కాబట్టి ఇవన్నీ గూడా ఒక రకమైన నిరసనలు ప్రజలు వ్యక్తం చేసిండ్రు. ఆ నిరసన ప్రభావమే రాజకీయాల్లో గూడా ప్రతిఫలించి ఆఖరికి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇంకో ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం మాకు కావాలి. మా గురించి ఆలోచించేటువంటి ఒక వాతావరణం రావాలి అనేటువంటి ఆలోచనతో ఒక మార్పు ప్రజలు తిరుగుబాటు చేసి తీసుకొచ్చిండ్రు. ఆ తిరుగుబాటు వెనకాలున్నటువంటి కారణాలు గూడా ఇయాల ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా, చాలా చక్కగా వాటన్నింటిని కూడా రికార్డ్ చేయటం జరిగింది. ఇవన్నీ చాలా చాలా స్పష్టంగా, చాలా గట్టిగా ఇట్లాంటి ప్రయత్నాలన్నీ గూడా మన దగ్గర జరిగి ఉన్నాయి. చాలా కీలకమైందంటే ఈ తిరుగుబాట్లు చేసిన వాళ్ళందరూ రాజకీయాలు ఎట్లా మారాలనే ఆలోచన వాళ్ళు చేయలేరు. చేసి చెప్పవలసినటువంటిది మార్గనిర్దేశన చేయవలసింది మనమే. మనమే ఆ విషయాలపైన కొంత లోతుగా ఆలోచించుకోవాలి, చర్చించాలి. అనేక రకాలైన ప్రతిపాదనలను నిరంతరం ముందుకు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణలో ఈ తిరుగుబాట్లన్నింటినీ పరిశీలించిన తర్వాత నేను చివరాఖరిగా చెప్పదలుచుకునేది ఏందంటే, అవన్నింటినీ పరిశీలిస్తే కొన్ని విషయాలపైన స్పష్టత మనం పెంపొందించి విస్తృతంగా జనబాహుల్యంలోకి తీసుకుపోయి వాటిని రాజకీయ ఎజెండా మీద మిగిలేటట్టు చూడవలసిన అవసరం ఉంది. భూసేకరణకు సంబంధించిన విషయాలపైన కానీ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల మీద కానీ, ఉపాధి కల్పన గురించి కానీ, ఇట్లా చాలా విషయాలపైన ఆలోచన చేసి మనకంటూ ఒక సాంస్కృతిక విధానం ఉండాలి. నేను చాలాసార్లు నరసింహరావు గారితో అంటూ ఉంటాను, 70లలో మీరు ఒక సాంస్కృతిక విధాన రూపకల్పనలో ఒక పాత్ర పోషించారు. ఇవాళ ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించుకోవటంలో మళ్ళీ మనం ఒక పాత్ర పోషించాలి. అది రాజకీయ ఎజెండా మీద కూడా మిగిలేటట్టుగా చూడవలసిన అవసరం ఉంది. అంత సులువుగా ఈ పనులన్నీ అయితాయని నేను అనుకోవటం లేదు. కానీ చేయవలసిన ప్రయత్నం అది. ఇది జనంలోకి పోతే అది మిగులుతుంది. ఆ ఎజెండా మిగులుతుంది. ఇవాళ కాకపోతే రేపు ఇంకా బలం పెరుగుతుంది. రేపు కాకపోతే ఎల్లుండి ఇంకా బలంగా పెరుగుతుంది అది. మనం నిరుద్యోగ సమస్య రాజకీయ ఎజెండా మీదకి వస్తుందని ఒక 10 ఏళ్ల కింద ఊహిస్తామా? కానీ ఇలా వచ్చి చేరింది. ఇష్టం ఉన్నా లేకపోయినా దాని గురించి ఇలా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఒక ప్రజాస్వామిక పాలన అనేది ప్రభుత్వాల కర్తవ్యం అనేది 10 సంవత్సరాల క్రితం ఆలోచిస్తారని ఊహించగలిగితేమా? కానీ వాళ్ళ అంగీకరించక తప్పని పరిస్థితి ఇవాళ ఏర్పడుతున్నది. ఈ మార్పులు మనం చేసిన ప్రయత్నాల వల్ల జరుగుతున్నటువంటి మార్పులు ఒక మెట్టు మనల్ని ముందుకు తీసుకుపోతున్నాయి. కానీ అక్కడనే ఆగిపోతున్నాం. మళ్ళా మనం ఇంకొక మెట్టు ముందుకు పోవటానికి మళ్ళీ మన ప్రయత్నం అనేది నిరంతరం కొనసాగవలసి ఉంటుంది. విను తెలంగాణ ఏం చెప్తున్నదంటే, జనం ఎట్లా ఆలోచిస్తున్నారు, ఏ సమస్యల గురించి దృష్టి పెట్టిండ్రు, ఏం కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నది. దీని నుంచి మనం ముందుకు పోవటానికి ఏం చేయాలనేదే చాలా కీలకం. అందులో ఒక ప్రశ్న అడిగినరు, మీరే అప్పుడు రాజకీయ పార్టీ ఎందుకు కాలేకపోయినరు 2014లో? అప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే విషయం కాదు. కానీ రాజకీయాల్లో ఒక సంస్కరణలకు రావాల్సిన ప్రయత్నాల గురించి ఒక స్పృహ మాత్రమే ఆ రోజుల్లో ఉండింది. ఆ స్పృహను ఒక కార్యాచరణలో పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తే అంత సులువుగా అవుతుందా? చూస్తలేమా మేము ఇవాళ ఏమవుతుంది అనేది? అంత సులువుగా అయ్యే పని కాదు అది. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలనుకునేటోళ్ళకేమో నాకేం వస్తుంది, గెలుస్తానా లేదా అని వెంటనే లెక్కలేసుకుంటాడు. బయట ఉండి రాజకీయాలను ప్రభావితం చేద్దాం చేయవలసినటువంటి వాళ్ళేమో రాజకీయాల గురించి ఆలోచనే లేదు. మనం ప్రజల సమస్యల మీద పోరాటాలను ఎట్లా చేయాలనేదే తప్ప కానీ ఇది రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయగలిగితే మన అంశం అనేది మిగులుతుంది అనే దాని మీద మన ఆకాంక్షలు సాధించుకోవటం సాధ్యమవుతుందనే విషయం మీద మనం సీరియస్గా ఆ కోణం అనేది ఎప్పుడు కూడా మన చర్చల్లో అది మిగిలిపోతూనే ఉన్నది. ఆ కోణం మిగిలిపోకూడదు. అది ఎజెండా మీదకి రావాలి.
అది కూడా చర్చ జరగాలి. ఒక రకంగా ప్రజలు చర్చ చేశారు, పరిష్కారం తామే వెతుక్కున్నారు. ఊళ్ళల్లోకి పోయి చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించేది, ఎంత సూటిగా వాళ్ళు పరిష్కారాలు వాళ్ళే వెతికి చెప్పినరో. ఇట్లా ఉంటే లాభం లేదు సార్, ఎక్కడో ఒకటి ఇది ఆగిపోవలసిందే. కాబట్టి ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, విను తెలంగాణ చదివినాం, మేము కూడా చదివితిమి అని అంటే లాభం లేదు. ఇన్నంకేం చేస్తారనేదే ప్రశ్న. ఇంటము ఇన్నంకేం చేస్తామనేదే నా దృష్టిలో కీలకమైన ప్రశ్న. ఇన్నాక నేను అనుకునేది ఏంటంటే, ప్రజలైతే అర్థమైన కాడికి రాజకీయాల్లో మార్పులు తేవటానికి ఓటు అనే తమ అధికారాన్ని ఎట్లా వాడుకోవాలో వాళ్ళు వాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తమ సమస్యలు ఎజెండా మీద నిలపటానికి నిరంతరం తమ కృషి తాము చేస్తున్నారు. ఆ కృషి ఫలప్రదం కావటానికి, విజయవంతంగా ముందుకు సాగటానికి మనం ఏం చేస్తాం? చాలా కీలకంగా ఆలోచించవలసింది. వాళ్ళు చాలా కీలకంగా చాలా ఆలోచించాలి. పైసలు రావు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులు మనకి ఇయ్యదు. ఇది కూడా మనం సీరియస్గా ఆలోచించవలసినటువంటి అంశమే. నిధుల సేకరణ ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు చేసేవి. నిధుల సేకరణ ఎట్లా జరగాలి, ప్రభుత్వాలు ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే అది న్యాయసమ్మతంగా ఉంటుంది, కొందరి మీద భారం పెరగకుండా అందరికీ ప్రయోజనం జరిగే విధంగా ఖర్చు చేయటానికి మనం నిధుల సమీకరణ ఎట్లా చేయాలి? ఇలా కీలకమైన ప్రశ్న. ఎక్కడి నుంచి నిధుల సమీకరణ జరగాలి? మనం ఈ అన్ని విషయాలపైన ఇలా మాట్లాడవలసి ఉంది. టారిఫ్ విధించిండు ట్రంప్, ఆయన దులుపుకొని పోయే ఉద్దేశంలో లేడు. ఆయన చాలా కీలకంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో సరళీకరణ విధానాలను కూడా దాటి ఇంకా ఏదో ఒక కొత్త విధానాన్ని, అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టగల ఒక వ్యవస్థను తయారు చేయాలనే ప్రణాళికతో బయలుదేరుతున్నాడు. దాని ప్రభావం రేపు మన మీద ఉండదా? ఉంటుంది కదా. మరి ఇవన్నీ కూడా మనం సీరియస్గా ఆలోచించుకొని రేపు వీటిని మనం ప్రజా జీవితంలోకి ఎట్లా తీసుకుపోతామని చర్చ చేసుకోవలసిన విషయాలు. ఇట్లాంటి అనేక అంశాల మీద మనకు ఉండేటువంటి వ్యక్తిగతమైన రాజకీయ సూత్రాలను పక్కన పెట్టి, మన విశ్వాసాలను పక్కన పెట్టి, కనీసం ఒక ఉమ్మడి ప్రజాస్వామిక సూత్రాలను మనం ప్రజల ముందు తీసుకొని పోవటము మనం ఇవాళ చేయవలసినటువంటి అవసరం. ఆ ఉమ్మడి ప్రజాస్వామిక సూత్రాలను పెంపొందించటం, ప్రజల ముందు పెట్టడం ఇవాళటి అవసరం. రేపు నిజంగానే కాన్స్టిట్యుయెన్సీస్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ఏ సూత్రాలను పాటించాలి మనం చెప్పగలగాలి కదా. ఇవన్నింటి విషయాలపైన మనం మాట్లాడుకోగలిగి, మనం ఒక ప్రత్యామ్నాయాన్ని గనక ఎజెండాను ప్రజల ముందు పెట్టగలిగితే, నేను అనుకోవటం రమేష్ బాబు చేసిన కృషి ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్కు ముందు తత్వవేత్తలు అమెరికా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకొని వచ్చి వాళ్ళు తమ సమాజంలో ఎటువంటి మార్పులు రావాలో ఆలోచించారు. ప్రజలు కోరుకుంటున్నారో రికార్డ్ చేసిండు రమేష్ బాబు. ఇక్కడ నుంచి ప్రయాణం ఎట్లా ముందుకు నడవాలి అనేది అయితే ఆలోచించాలి కదా. ఇక్కడ నుంచి ప్రయాణం ఎట్లా ముందుకు పోవాలనేది మనం ఆలోచించటానికి ఇది వేదిక కాదు. దానికి కావలసిన భూమిక తయారు చేసిందని గుర్తిస్తే, దాన్ని సీరియస్గా చదవటం మొదలు పెడితే, ఇక్కడ నుంచి మన ప్రయాణం ముందుకు సాగటానికి ఏం చేయాలనేది ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్లో కూర్చుందాం, మాట్లాడుకుందాం, చర్చ చేద్దాం. ఇది ఇక్కడి నుంచి మనం దులుపుకొని పోతే మాత్రం ప్రయోజనం లేదు. ఇక్కడి నుంచి ప్రయాణము ఇంకా సీరియస్గా, నిజంగా ఇన్ని ప్రశ్నలు జనం లేవనెత్తి ఇన్ని మార్పులు రావటానికి వాళ్ళు పూనుకొని ఒక రాజకీయ చోదక శక్తిగా నిలబడ్డారనేది వాస్తవం. అది చదివినాక అర్థమవుతుంది. వాళ్ళు చోదక శక్తిగా నిలబడితే ఆ చోదక శక్తిని ముందుకు నడపడానికి మరి మనమేం చేయాలి? మనమైతే చదువుకున్న వాళ్ళం కదా, మనం ఇంకేదన్నా చేయాలి కదా. దాన్ని నిలబెట్టడానికి నిరంతరం ఆ రైలు బండి ఉరుకుతుంటే అందులో నిరంతరం బొగ్గు వేసుకుంటూ దాన్ని ఉరికిచ్చే వెనకటికి మేము బొగ్గింజన్లలో డ్రైవర్లను చూస్తుండేది. ఆ రకంగా ఉరికించేటువంటి బొగ్గింజన్ డ్రైవర్ ఎట్లనో మనం కూడా ఈ చోదక శక్తి నడవటానికి ఏదో ఒకటి మనం చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది కదా. మనలో ఉన్నటువంటి నిరాసక్తతే ఇవాళ చాలా పెద్ద సమస్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పు పట్టుకోకుండా ఉన్నమాట చెప్తున్నా. మస్తు ప్రయాణం చేస్తామనేటోళ్ళు కొందరు, ఏదో అన్న లేక అవకాశం దొరికింది అనుకునేటోళ్ళు కొందరు, ఎంతకని కొట్లాడతాం సాలదా అనుకునేటోళ్ళు కొందరు.
ప్రయాణము, జీవిత ప్రయాణం అనేది ఆగదు. ఇది ఆగదు. ఇది నడుస్తూనే ఉంటుంది. నడుస్తూనే కన్నవరంగా రూకనేది. మన మొత్తం జీవితంలో ఇంచు కదిలితే గొప్ప విషయం రా, ఏమనుకుంటున్నారు మీరు అని. అంటే మార్పులు మనం తేగలిగినం అనేటువంటి విశ్వాసంతో, ఇక్కడితో ఆగం, ఇంకా ఇన్ని మార్పులు కూడా తీసుకొస్తామనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. ఆ విశ్వాసం జనాలకు ఉంది, మనకే లేదు. మన మీద మనకు లేదు. జనాలకున్న విశ్వాసాన్ని మనము పెంచాలి, మార్గనిర్దేశన చెయ్యాలి. మనం కూడా ఒక పాత్రను స్పష్టంగా తయారు చేసుకోవాలి. ఇప్పటికి మనలో ఉన్నోళ్ళము చేసేటోళ్ళని చేస్తున్నాం. కానీ నేను అనుకోవటం ఇంకా కొంచెం ఒక్క గుంపుగా ఇంకా కొంచెం ఆలోచన చేసి, అవసరమైతే రూమ్లో గల్లాలు పట్టుకునేంత పంచాయతీ అయినా మంచిదే కానీ మాట్లాడుకొని నేను అనుకోవటం ఒక తొవ్వ ఎంచుకుందాం, ఎవరి పని వాళ్ళని చేద్దాం, ఆలోచన సమిష్టిగా చేద్దాం, పోరాటాలు ఎవరికి చేతనైన పద్ధతుల్లో ఎవరి తొవ్వలో వాళ్ళని సీరియస్గా చేద్దాం. లక్ష్యం ఒకటే, రాజ్యాంగంలో పేర్కొన్న ఆ ప్రజాస్వామిక విలువలను ప్రతిష్ఠింపజేసేటువంటి లక్ష్యం మనం పెట్టుకొని ముందుకు సాగగలిగితే, అది నా దృష్టిలో ఇవాళటి పరిస్థితుల్లో చాలా మార్పులు తేవటానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ, ఇప్పటికే చాలా సమయం తీసుకున్నా. వెను తెలంగాణకు మరొకసారి రాసిన వారికి అభినందిస్తున్నా. ఆయన ఫోటోలు ఇంకా బాగా తీస్తాడు వాస్తవానికి రాసిన దానికంటే. సామాన్య శాస్త్రం పేరుతో ఉండే ఫోటోలు, ఈసారి నేను అనుకునేది ఏంటంటే కామెంటరీ రాస్తే ఆ ఫోటో కింద కామెంటరీ, ఈ రెండూ రాసి పుస్తకంగా మీరు తేగలిగితే అవి ఇంకింత ఉపయోగకరంగా ఉంటాయని. ఇట్లాంటి వాళ్ళతో మనం ఒక 5-6 గ్రామాలు ఎంచుకొని భిన్నమైన వర్గాలతోని మనము రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఏం మారాలని మీరు అనుకుంటున్నారనేదే ఒక్కటి మనం సీరియస్గా వాళ్ళతోని మనం మాట్లాడి ఒక అభిప్రాయ సేకరణ చేసి అప్పుడు మనం చర్చ కనుక పెట్టుకోగలిగితే ఇంకా ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.